అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. దోసల్లో ఇదివరకు నేను రకరకాల వెరైటీస్ చేశాను. అలాగే ఈ రోజు కూడా నేను ఇంకొక కొత్త వెరైటీ దోసని చూపించబోతున్నాను. ఇది మధురై స్పెషల్ మటన్ కర్రీ దోస. ఈ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక వడల్పాంటి కడాయిలో నేను 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి మొత్తం అంతా కలిపి వేయించాలి. ఉల్లిపాయలు వేగి కాస్త రంగు మారేంత వరకు వీటిని వేయించాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన 2 టొమాటోలు కూడా వేసి కలుపుతున్నాను. టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత కడాయిలో 1 టీ స్పూన్ కల్లుప్పు వేయాలి. మీకు కావాలంటే దీనికి బదులు మామూలు ఉప్పు కూడా వేయొచ్చు. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు నేను శుభ్రంగా కడిగిన 1/2 కిలో మటన్ కీమాని ఇందులో వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. మసాలాలో మటన్ బాగా కలిసి ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. ఇదంతా బాగా కలిపి కడాయికి ఒక మూత పెట్టి కీమాని కనీసం 20 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు కీమాలో మాయిశ్చర్ పోయి అది పూర్తిగా ఉడికి కనిపిస్తుంది. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి. కర్రీ దోసకి కర్రీ తయారైనట్టే. పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 ఎగ్స్ని పగలగొట్టి వేయాలి. వీటిని కొద్దిగా గెలకొట్టి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఒక వేడి ప్యాన్ మీద మామూలు దోస పిండిని కొంచెం ఇలా మందంగా వేయాలి. దీనికి సైజులో నూనె వేస్తే బాగుంటుంది. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి దోసని కాల్చాలి. అప్పుడే అది లోపల కూడా పచ్చిదనం లేకుండా ఉంటుంది. నేను దీని మీద గెలకొట్టిన ఎగ్స్ని జాగ్రత్తగా వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన తయారు చేసిన మటన్ కీమా కర్రీని వేయాలి. దీన్ని అన్ని వైపులా సమంగా స్ప్రెడ్ చేస్తే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, చివరగా కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఈ ఫిల్లింగ్ని మొత్తం కాస్త లోపలికి అదితే నీట్గా సెట్ అవుతుంది. ఇది ఒకవైపుకు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి కాల్చాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ దోస తయారైనట్టే. దీన్ని వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.